భారత్లో ప్రతి పౌరుడు ఒక్కసారైనా సందర్శించాలనుకునే ప్రాంతాల్లో ఉత్తరాఖండ్లోని శ్రీ కేదార్నాథ్ ఒకటి. భారీ మంచు కారణంగా సుదీర్ఘంగా మూతపడిన ఈ ఆలయం మే 2న తెరుచుకుంది. ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్చారణలు, ధార్మిక ఆచారాల మధ్య ఆలయ తలుపులను తెరిచారు. ఈ సందర్భంగా ఆలయాన్ని 13 క్వింటాల మేరీగోల్డ్, హిమాలయ పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక ఉత్సవ వాతావరణం నెలకొంది. ఆలయ తలుపులు తెరుచుకున్న సందర్భంగా భక్తులపై హెలికాప్టర్ ద్వారా పూల రేకుల వర్షం కురిపించడంతో 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అతిథి దేవోభవ స్ఫూర్తితో యాత్రికులకు ఆతిథ్యం అందించాలని స్థానికులకు సూచించారు. చార్ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి ధామాలు ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజున తెరవగా, బద్రీనాథ్ ధామ్ మే 4న తెరవబడుతుంది. కేదార్నాథ్ యాత్ర కోసం సోన్ ప్రయాగ్ నుంచి హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇవి ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. భక్తుల భద్రత కోసం రుద్రప్రయాగ్లో భారీ ఏర్పాట్లు చేశారు. తాజాగా పర్యాటకులపై కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఈ చార్ధామ్ యాత్ర కొనసాగే మార్గంలో పోలీసులు, భద్రతా బలగాలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఎవరికైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని భక్తులకు అధికారులు సూచించారు.